సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ సిబ్బంది రోగుల వద్ద చేతివాటం చూపుతున్నారు. డెలివరీ కోసం వచ్చిన వారి వద్ద డబ్బులు వసూలు చేస్తూ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వార్డు బాయ్ నుంచి వైద్యం చేసే సిబ్బంది వరకు రోగుల వద్ద నుంచి బాహాటంగానే డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓ గర్భిణికి సిజేరియన్ చేసి వారం రోజులు గడుస్తున్నా కుట్లు సరిగా వేయకపోవడంతో చీమ్ పట్టి ఇబ్బందికి గురవుతోంది. డబ్బులు లేకనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ కూడా డబ్బులు వసూలు చేయటమేంటని రోగులు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోగులకు ఇచ్చే ఆహారం సైతం మాడిపోయింది పెడుతున్నారని, ఈ ఆహారం తినలేక బయట నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర రాజనరసింహ జిల్లాలోనే ఇలాంటి దుస్థితి ఉంటే ఇంకా ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెబుతున్నారు. ఇదే విషయంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ని మీడియా వాళ్ళు సంప్రదించగా అవకతవకలపై కమిటీ వేసి అలాంటి వాటిని పాల్పడిన వారిని వెంటనే సస్పెండ్ చేస్తానని తెలిపారు. ఫస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ 300 తీసుకున్నారు. మళ్ళీ వచ్చిన వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. అది 20-50 తీసుకుంటే కూడా తీసుకోరు. 100 రోజులు కావాలి, 200 కావాలి. అలా आपको जो यहाँ का है जब से 6-7 हज़ार रुपये हो गए हमारे. लेते सब जने ऐसे वाले 100-200 के नीचे नहीं ले रहे ऐसे. ఫుడ్ ఏం బాగాలేసలేదన్న, మొత్తం పలుపు వస్తుంది. ఎగ్గు పెట్టమన్నది ఎగ్గు పెట్టట్లేదు, ఎగ్గు మొత్తం పాడొచ్చింది వచ్చేస్తుంది. ఫుడ్ ఏం బాగాలేసలేదన్న, మొత్తం పలుపు వాసన వచ్చేస్తుంది. నైట్ మొత్తం మాడిపోయింది. 10కి వచ్చిన ఫస్ట్ 10కి వస్తే నొప్పుంది అని ఓన్లీ చెకప్ కానీ వస్తే అడ్మిట్ చేసుకొని 10 నుంచి 11 వరకు నొప్పులు తీపించింది. మొత్తం నైట్ అంతా నొప్పులు తీపించి లెవెల్కి ఆటోమేటిక్ 10 నిమిషాలలో ఆపరేషన్ కావాలని ఆపరేషన్ స్టార్ట్ చేసి ఆపరేషన్ రాసుకొని లోపల తీసుకుపోయారు. పక్కకు కట్ చేసింది. మొత్తం వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను విన్నా, ఈ అమ్మాయి పక్కకు కట్ చేసింది, ఆ కుట్లో వేయడానికి వస్తలేదు అనడం కూడా అన్నారు. కుట్లు పెట్టే రోజు చిన్న హోల్ ఉంది, ఆ హోల్కి టీ పెట్టి అది పెట్టి మంచిగా చేస్తాము అన్నారు. తెల్లారి వచ్చినవి అలా ఏలు పెట్టి పెద్దగా చేసేసింది మొత్తం. మీ పేరు మమత ఆయన ఈడ మళ్ళీ ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో తల్లి చెప్తున్నది కదా. శ్రీనివాస్ రెడ్డి 11 గంటలకే మొత్తం భయపడదు. మన ధర్మం మనకి డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం. నోటీస్ కూడా నేను తీసుకుపోతా, వాట్సాప్ లో నోటీసులు తీసుకుపోతా. రేపు ఎల్లుండి ఆమెను కూడా కలుస్తాను. నేను సంవత్సరాలు అయిందని కార్పొరేటర్ ఏ రోజు కూడా నేను ఎంత దూరం ఉన్నా ముక్కిపోయింది. ఇంటర్ పచ్చి బాలంతలు బాయ్ కొద్దిగా మానవత్వం కూడా ఉండాలి కదా వాళ్ళకు. కాంట్రాక్టర్ను మీరు అడగాలి కదా. పచ్చి బాలంతలు డెలివరీ అయ్యి 2 రోజులు 3 రోజులు కాలేదు వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఇలాంటి ఫుడ్ వాళ్ళ సొంత పైసలు కావాలి, బాధ్యత అది. మళ్ళీ కింద నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ అండి. నాకు పొద్దున్నే ఈరోజు ఉదయాన్నే ఒక కంప్లైంట్ వచ్చింది. ఫుడ్ ప్రాబ్లం అని. పోస్ట్ ఆఫ్ బాలింతలకు సరిగ్గా ఆహారం ఇవ్వట్లేదు, గుడ్లు వాసన వస్తున్నాయి అని నాకు పొద్దున్నే 8 o'clock 8:15కు కంప్లైంట్ వచ్చింది. రాత్రి భోజనం కూడా లేట్ ఇచ్చారని, 6 గంటలకు ఇవ్వాల్సిన భోజనం 9 గంటలకు 9:30కి ఇచ్చారని నాకు ఒక కాల్ వచ్చింది. వెంబడే నేను దాని మీద ఫోన్ చేశాను, కనుక్కున్నాను. వాళ్ళు వాస్తవానికి వాళ్ళు ఇవ్వాల్సిన ఫుడ్ 6 గంటలకు కానీ 9 గంటలకు ఇచ్చారు. కానీ పేషెంట్ల పిల్లల తల్లులందరూ కంప్లైంట్ చేయడం ఏంటంటే కొంచెం వాసన వస్తుందని, ముక్క వాసన వస్తుంది రైస్లో అని నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ప్లస్ మాడిపోవడం జరిగింది, అన్నం కూడా మాడిపోవడం జరిగింది. అది వీళ్ళ దగ్గర విజువల్స్ చూశాను నేను. కొంచెం మాడు ఉంది, దాంట్లో ఫుడ్ కూడా మాడు ఉంది, గుడ్డు కూడా కొంచెం కౌసు వాసన వస్తుందని తెలిసింది. దీని మీద నాకు కంప్లైంట్ తీసుకున్నాను నేను. వాళ్ళ మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని వాళ్ళను నేను ఈరోజు
రోజే యాక్షన్ తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాలని ఇమీడియట్గా నిర్ణయించిన. వాళ్ళకు ఒక కమిటీ వేసి దాని మీద ఎంక్వైరీ చేస్తాను నేను. ఎంక్వైరీ చేసి వాళ్ళని ఇమీడియట్గా ఈ కాంట్రాక్టర్తో మాట్లాడాను పొద్దున్నే. యాక్షన్ తీసుకుని సార్ వాళ్ళని తీసేసేయండి అని చెప్పాడు. ఆయన కూడా వచ్చి ఇమీడియట్గా నన్ను కలిసి ఆయన రిప్రజెంటేషన్ ఇస్తే నేను ఎంక్వైరీ అయిపోగానే ఈరోజు మధ్యాహ్నం కల్లా ఎంక్వైరీ అయిపోతుంది, వాళ్ళని ఇమీడియట్గా ఈ దానిలో తీస్తాను. అలాగే ఇదే భాగంగా మేము ప్రెస్ మీడియాతో పాటు నేను మన క్యాంటీన్ కూడా విజిట్ చేయడం జరిగింది. అందులో కూడా మా మీడియా మిత్రులతో పాటు చూసాం మేము. దాని హైజీన్ కానీ, దాని అన్నం కానీ, రైస్ కానీ, పప్పు కానీ, అన్నీ ఫ్రెష్గా కూరగాయలు కానీ అన్నీ చూడడం జరిగింది. అవి కొంచెం డిలేడ్ ఉన్నాయి, అంటే నిన్న మొన్న తెచ్చినవి ఉన్నాయి, ఫ్రెష్గా తెచ్చినవి లేవు. వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆయనను కూడా పప్పు కూడా బాగాలేదు, కొంచెం మాడుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రైస్ కూడా పలుకు ఉందని కంప్లైంట్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పేదవాళ్ళు వస్తారు, బాలింతలకు పాపం మంచి ఫుడ్ ఇవ్వాలి, న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి. సో దాని మీద నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను. మన ఇళ్ళల్లో ఎందుకు మాడదా? ఉడికిందా ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఉడికినాక కొన్ని నీళ్ళు దాన్ని ఉడిచి తీయాలి, ఉడుకుతుంది, గుంజుకోవాలి. అది ఏదైనా సోడా ఎందుకు వేస్తారు దాంట్లో?